ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎస్తేరును రాజు అందరికంటే ఎక్కువగా ప్రేమించుట, ఎస్తేరు నిమిత్తం గొప్ప విందు చేయుట. ఈ విషయాన్ని మనం ముఖ్య అంశంగా ఈ అధ్యాయంలో చూస్తాం. మొదటి 4 వచనాల్లో రాణి అయిన వష్తికి బదులుగా రాణిని వెదకుటకు పరిచారకులను నియమించారు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా అని చదువుతున్నాం. రాజు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు వష్తిని గుర్తు చేసుకున్నాడు, ఆమె చేసిన దాన్ని గుర్తు చేసుకున్నాడు, ఆమెకు నిర్ణయించబడిన దాన్ని తలంచాడు. కోపము, ఆగ్రహము చల్లారిన తరువాత ఏమైంది అసలు అని విచారించాడనమాట. అయితే ఏంటి ప్రయోజనం? మత్తు పదార్థాలు, కోపం, వాటి స్వాధీనంలో ఉండి మనం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కోపం వలన ఏ వ్యక్తి అయినా నష్టాన్నే పొందుతాడు కానీ మేలు పొందలేడు. లోక సూత్రం ఒకటి చెప్తారు కదా, తన కోపమే తన శత్రువు అని. ఇందులో విశ్వాసులకు ముఖ్యంగా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతాం, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని. సూర్యుడు అస్తమించు వరకు కోపము నిలిచి ఉండకూడదు అని మనం చదువుతాం. ఇంకా అదే అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. కాబట్టి కోపం మనకు తీరని నష్టాన్ని తీసుకొస్తుంది. కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చిందంట. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, ఆ మిక్కిలి కోపమే హేబేలును చంపింది. అతన్ని భ్రష్టుని చేసింది. చాలాసార్లు మనం కూడా అమితంగా కోప్పడుతూ ఉంటాం. చిన్న వాటికే ఆవేశపడిపోతూ ఉంటాం. ఒక అతను టేబుల్ మీద 100 రూపాయల కాగితం పెట్టాడంట. స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళొచ్చేటప్పటికి చిన్న పిల్లోడు, 2వ సంవత్సరం అనుకుంటా, ఆ పిల్లోడు ఆ 100 రూపాయలు దొరికింది, ఆ 100 రూపాయలు అందేటట్టుగా పెట్టాడు ఆ కుర్రోడికి. వాడేం చేశాడంటే తీసుకుని, చిన్నపిల్లడు కదా, నోట్లో పెట్టి నవిలేసాడు. చిరిగిపోయింది కాగితం. వాడు స్నానం చేసి వచ్చి చూశాడట,
చూసి కోపంతో ఆ పిల్లోని చెంప మీద కొట్టాడు. ఆ పిల్లోడు చచ్చిపోయాడు. కోపం తీరని నష్టాన్ని తెచ్చిపడదు. ఒక అతను కారు కొన్నాడంట. వాళ్ళ అబ్బాయి ఆ కారు మీద వెనకాల, కొత్త కారు మీద ఏదో రాశాడు ఆ పెయింట్ మీద. వాళ్ళ నాన్న చూశాడు, చూసి వాడిని కొట్టాడంట. వాడు చనిపోయాడు. ఆ తర్వాత ఏమి రాశాడు ఆ కారు మీద అని చూస్తే, ఐ లవ్ మై డాడ్ అని రాశాడంటాడు ఆ కారు మీద. కోపం, అమితమైన కోపం మనకు తీరని నష్టాన్ని తెచ్చిపడుతుంది. కాబట్టి కోపపడండి, కానీ పాపం చేయకండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా కోపం వచ్చింది. ఏ సందర్భంలో వచ్చింది ఆయన కోపం? మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు అన్యజనుల ఆవరణాన్ని యూదులు ఆక్రమించి అన్యజనుల్ని మందిరానికి రానియకుండా, మందిరానికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేయడానికి ఆటంకంగా వీళ్ళు అక్కడ పశువులను అమ్మడం, రోకలను మార్చడం, పావురాల్ని అమ్మడం, ఈ అన్యజనుల ఆవరణంలో ఇవన్నీ వాళ్ళు పెట్టి అన్యజనులు మందిరానికి రాకుండా ఆటంకంగా ఉన్నారు. అందుకని కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు అక్కడి నుంచి తరిమేశాడు. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది కదా, అయితే మీరు దీన్ని దొంగల గుహగా చేస్తున్నారని కోపం వచ్చింది. మరొక సందర్భంలో ఆయన కోపం వచ్చింది. ఎప్పుడంటే, చిన్నపిల్లల్ని కొంతమంది తల్లులు ఆయన చేతి నుంచి ఆశీర్వదించాలని తీసుకొచ్చినటువంటి తల్లుల్ని శిష్యులు గద్దించారు. ఆ సందర్భంలో ఆయన కోపపడ్డారు. కాబట్టి గమనించండి, కోపానికి మనం కోపపడ్డామంటే దానికి అర్థం ఉండాలి. కొంతమందికి అర్థం లేని కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుందో తెలియదు కొంతమంది ప్రతి చిన్నదానికి కోపపడుతూ ఉంటారు. కొంతమందికి ముక్కు మీద కోపం అంటారు, త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈ కోపం తీరని నష్టాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి యాకోబు గారు అంటాడు కదా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు కూడా నిదానించువాడై ఉండాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5:18 ప్రకారం నరుని కోపము యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. కాబట్టి కోపం మంచిది కాదు. ఇంకా మనం చూస్తే రాజు ఆగ్రహపడ్డాడు. రెండవది, మత్తుడై ఉన్నాడు, మద్యంతో మత్తుడై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5:18 మనం చదువుతాం, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. కాబట్టి రెండింటికి మనం దూరంగా ఉండాలి. ఈ రెండింటికి మనం దూరంగా ఉండడం వల్ల మనకు, మన తోటి వారికి
ఎంతో మేలు కలుగుద్ది, ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ విచారిస్తున్నాడు, ఇప్పుడు తలంచుకుంటున్నాడు రాజుగారు. రాణి అయిన వస్తీ పట్ల జరిగించిన విషయం అతన్ని బాధకు గురి చేసిందేమో, కాబట్టి మన జీవితాల్లో కూడా దైవ భయంతో, మంచి ఆలోచనతో కార్యాలు మనం జరిగించాలి. అలా జరిగించినప్పుడు తర్వాత కాలంలో విచారపడాల్సిన అవసరత ఉండదు. దైవ భయంతో, మంచి ఆలోచనలతో మనం నిర్ణయాలు తీసుకోకపోతే తర్వాత కాలంలో మనం విచారించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఇంకా మనం చూస్తే వస్తీకి బదులుగా రాణి అవడానికి సౌందర్యవతులైన కన్యకలను సమకూర్చి పని పరిచారకులకు అప్పగించారు. యవ్వనులకు రాజు పరిచారకులు కన్యకలుగా, అందమైన కన్యకలని రాజు కొరకు వెతకడానికి నిర్ణయించబడ్డారు. కన్యక, మనం కూడా సంఘం అనేటువంటి పవిత్రమైన కన్యకగా చేయుటకు, సంఘాన్ని పవిత్రమైన కన్యకగా చేయుటకు అనేకమైనటువంటి ఆత్మలను మనం సమకూర్చాలి. అలా సమకూర్చాల్సినటువంటి పని, ఆ పని చేయడానికి కావలసినటువంటి మహిమగల సువార్తను ప్రభు మనకు అప్పగించారు. కాబట్టి మనం కూడా మంచి పరిచారకుల వలె నమ్మకంగా అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించి ప్రయాసపడాలి. యవ్వనులకు పరిచారకులు అని చదువుతున్నాం. పరిచారకులు యవ్వనస్తులుగా, బలవంతులైన వారుగా ఉన్నారు. మనం కూడా యవ్వన కాలంలో కాడి మోయాలి. యవ్వన కాలంలో యెహోవా కాడిని మోయుట మంచిది అని మనం చదువుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యవ్వన కాలంలో తండ్రికి విధేయత చూపించి తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ధారపోశారు. మనం ఆయన్ని ప్రేమించినట్లయితే మనం కూడా ఆయన కొరకు పనిచేస్తాం. మనం ఆయన ప్రేమించినట్లయితే. ఇక్కడ పరిచారకులు సంపూర్ణంగా పనిచేశారు. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు కాలంలో కానా ఊరిలో పెండ్లి విందులో ఆయన చేసిన మొట్టమొదటి సూచక క్రియ టైంలో పరిచారకులు యేసు ప్రభు చెప్పినట్లుగా పూర్తి విధేయత చూపించి అంచుల మట్టుకు బాణలను నింపారని మనం చదువుతాం యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అందువలన అక్కడ సంతోషం కలిగింది. అలాగైతే మనం కూడా మన పరిచర్య ద్వారా మన ప్రభువును సంతోషపరచాలి. కాబట్టి మనం ఎలా పరిచర్య చేస్తున్నాం అనే దాన్ని మనం పరీక్షించుకోవడం
మంచిది. ఇంకా తర్వాత 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే ఎస్తేరు రాజనగర్కి చేర్చబడటం మనం చూస్తాం. వస్తీకి బదులుగా రాణిని చేయడానికి యవ్వనులను అందమైనటువంటి వారును షూషాను కోటకు తేబడుచుండగా ఎస్తేరు కూడా రాజనగరకు తేబడింది. ఎస్తేరు యూదురాలు కదా, మరి అన్ని రాజులను చేసుకోవడం ఎట్లు ఒప్పుకుంది? మొర్దెకై ఎందుకు అలా చేశాడు అంటే, యిర్మీయా చెర తర్వాత యూదులకు, బబులోను దేశంలో ఉన్నటువంటి చెరలో ఉన్న యూదులకు దేవుని సెలవు చేత ఉత్తరాన్ని రాసి పంపించాడు. మీరు వెళ్ళిన దేశం క్షేమం కొరకు ప్రార్థన చేయండి, అక్కడ మీ బిడ్డలకు వివాహాలు చేయండి అని చెప్పినందువల్లే మొర్దెకై దానికి ఒప్పుకున్నాడు. రాజాజ్ఞను బట్టి అందమైన వారిని తీసుకొని రావాలి. ఎస్తేరు ఏడవ వచనంలో మనం చూస్తే అందమైన రూపం, సుందరమైన ముఖము కలిగినదై ఉంది. ఎస్తేరు అందమైన రూపం, సుందరమైన ముఖం, కాబట్టి ఆమెను తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఈ గ్రంథంలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా దైవ సంకల్పాలు అని మనం గుర్తించాలి. వస్తీ రాణిగా తొలగించబడ్డ దైవ సంకల్పం, ఎస్తేరు రాణి అవ్వడం కూడా దైవ సంకల్పమే అని మనకు రాబో అధ్యాయాల్లో విపులంగా అర్థమవుతుంది. ఇక్కడ రాజు ఆజ్ఞను బట్టి ఆమె తీసుకురాబడింది. దానియేలు చెరలో ఉన్నప్పుడు రాజు ఆజ్ఞను లెక్క చేయలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజు ఆజ్ఞను లెక్క చేయలేదు. మోషే తల్లిదండ్రులు కూడా రాజు యొక్క ఆజ్ఞను లెక్క చేయకుండా మోషేను దాచిపెట్టారు. అయితే వీళ్ళు అలా చేయొచ్చు, రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించవచ్చు, కానీ ఇది దైవ సంకల్పం అని మనకు తేటగా కనబడతా ఉంది. అయితే పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధన ప్రకారం మనకు బోధించేది ఏంటంటే, విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని ఉంది. ఈ సత్యాన్ని మనం పాటించాలి. ఒకవేళ అతిక్రమించామనుకోండి, కష్టాలు నష్టాలు తప్పవు, కష్ట నష్టాలు అనుభవించాల్సిందే. ఒకవేళ అతిక్రమిస్తే కోరి కష్టాన్ని కొని తెచ్చుకోవాల్సింది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా, యవ్వనస్తులైనటువంటి వారు వివాహాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బిడ్డలను కలిగినటువంటి తల్లిదండ్రులు, క్రైస్తవులైన తల్లిదండ్రులు ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహించాలి. ఇక్కడ అందాన్ని కోరుకోవడంలో తప్పులేదు, కానీ అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి చెప్పలేం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంటారు సామెతల గ్రంథం 31:30లో. మనం చూడాల్సింది భౌతిక సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యాన్ని మనం చూడాలి. భౌతిక సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యం మేలైనది. కాబట్టి సర్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకు మనం విధేయత చూపడం మనకు ఎంతైనా దీవెనకరం. ఎస్తేరు తన యవ్వన ప్రాయంలో తల్లిదండ్రులు పోగొట్టుకుంది. మొర్దెకై ఆమెను తన కుమార్తెగా భావించి జీవిత విలువలను గూర్చి తనకు బోధించినట్లు
మనకు ముందున్న భాగాల్లో బాగా అర్థమవుతుంది. ఎస్తేరు భక్తిని, విశ్వాసాన్ని, విలువలను ఎరిగినది. ఎంతో విధేయురాలుగా ఉన్నట్టు మనం చూస్తాం. ఆమె యొక్క విధేయత ఆమెకు ధైర్యాన్ని కలుగజేసింది. జీవిత విలువలను మనం కాపాడుకోకపోతే ఎంతటి గొప్పవారినైనా శత్రువు జయించగలడు. గొప్ప చైనా గోడ గురించి మనందరికీ తెలుసు. వారు శత్రువుల నుంచి రక్షణ కొరకు 1500 మైళ్ళ పొడుగున గోడను నిర్మించారు. శత్రువులు 3 సార్లు ఆ కోటలోకి, ఆ చైనా దేశంలోకి ప్రవేశించారు గుమ్మముల గుండానే. కారణం ఏంటో తెలుసా? గుమ్మము దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు లంచాలు ఇచ్చి శత్రువులు ప్రవేశించారు. ద్వారపాలకులుగా దేశ భద్రత కొరకు నిర్ణయించబడినటువంటి వారు జీవిత విలువలు తెలియని వారు కనుక ఆ దేశ భద్రతను కాపాడలేకపోయారు. అవినీతి వలన ప్రభుత్వాలు కూలిపోతాయి, దేశాలు పాడైపోతాయి, ప్రజల యొక్క నైతికమైన విలువలు తగ్గిపోతాయి. ఎస్తేరు యవ్వన ప్రాయంలో భక్తి శ్రద్ధలతో పెంచబడ్డది. 10వ వచనంలో మనం చూస్తాం, మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండేను గనుక ఆమె తెలుపలేదు. అంటే మొర్దెకై యొక్క ఆజ్ఞను తప్పక పాటిస్తూ ఉంది. మనం కూడా మన పిల్లలను అలాగ పెంచితే వారు పెద్దవారైనప్పుడు తొలగిపోకుండా ఉంటారు. బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని చదువుతాం సామెతలు 22:6లో. అమెరికా మాజీ ప్రెసిడెంట్ గారు రొనాల్డ్ రేగన్ గారు ఈ విధంగా చెప్పారట, మనం మన పిల్లలకు ఆధ్యాత్మిక జీవితాన్ని, న్యాయాన్ని అనుసరించుటలో వారి యొక్క హక్కుల్ని, బాధ్యతల్ని సరిగా బోధించాలి. అలా బోధించకపోతే ముందున్నటువంటి నవనాగరిక ప్రపంచంలో రాబోయేటువంటి ప్రజలు సత్ప్రవర్తన లేనివారుగా, సత్యాన్ని మర్చిపోయేవారుగా ఉంటారు అని చెప్పాడట. కావున విశ్వాసులైనటువంటి వారు తమ పిల్లలకు తప్పక దైవ సత్యాలు బోధించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టు, ఈ ధర్మశాస్త్రంలో నీవు బోధింపక తప్పిపోకూడదు అంటాడు. అలాగ బోధించుటలో మనం తప్పిపోతే సత్యం మరుగైపోద్ది. అలాగ బోధించినందునే న్యాయాధిపతుల గ్రంథం 2:10లో యెహోవానైనను ఆయన ఇశ్రాయేలులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టినట్లు మనం చూస్తాం. కాబట్టి అసలు సత్యం అంటే యేసుక్రీస్తే. యోహాను సువార్త 14:6 అంటారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. కాబట్టి సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభును గూర్చి మనం పిల్లలకు నేర్పించడం ఎంతైనా మంచిది. ఆయన ఒక్కడే మంచివాడు, ఆయనే సమస్తాన్ని కలుగజేసేవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే జగద్రక్షకుడు, ఆయనే ప్రేమ కలిగిన వాడు, ఆయనే కృప, దయ, కనికరం కలిగిన వాడు. కాబట్టి ఆయనను గూర్చి ఆయా వయస్సుల్లో ఉన్నటువంటి పిల్లలకు బోధించే వారు పెద్దవారైనప్పుడు విశ్వాసం నుండి తొలగిపోకుండా వాళ్ళు సరైన విధానంలో నడవగలరు. కాబట్టి ఆ రీతిగా మనం పిల్లలకు నేర్పించాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను, ఆయన దయను మనం బోధించి ఆయన మార్గంలో మనం నడవాలి. అప్పుడు వాళ్ళు పెద్దవారైనప్పుడు, ఇలా బోధించినప్పుడు వారు పెద్దవారైన తర్వాత కూడా దైవ సత్యాల నుంచి తొలగిపోకుండా ఉంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.